సియాచిన్ గ్లేసియర్ కాశ్మీర్లోని లడఖ్లో ఉంది. ఈ మంచు పర్వతం హిమాలయ పర్వతాలలో తూర్పు కారాకోరం పర్వత శ్రేణిలో ఉంది. ఉత్తర కాశ్మీర్లో మాట్లాడే బాల్టీ భాషలో సియా అంటే గులాబీ మొక్క, చెన్ అంటే సమృద్ధిగా అని భావం. ఈ ప్రాంతంలో విస్తృతంగా ఈ మొక్కలు ఉండడం వల్ల ఈ ప్రాంతానికి సియాచిన్ అనే పేరు వచ్చింది అంటారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఏప్రిల్ నెలలో కశ్మీర్లోని లడఖ్ ప్రాంతమైన సైచిన్ గ్లేసియర్ను దక్కించుకునేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ మేఘదూత్. భారత్ భూభాగం నుండి పాకిస్తాన్ ఏర్పడ్డాక ఆ సమయంలో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కొన్ని భూభాగాలపైన ఖచ్చితమైన అగ్రిమెంట్ రాసుకోలేదు. అందులో ఒకటి కశ్మీర్ లడఖ్లోని సైచిన్ గ్లేసియర్ పర్వత ప్రాంతం. దీన్నే అవకాశంగా తీసుకున్న పాకిస్తాన్, కాశ్మీర్లో కీలక ప్రాంతమైన సియాచిన్ గ్లేసియర్ను దక్కించుకునేందుకు ప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న భారత్ కొద్ది సమయంలోనే భారత సైనికులను సియాచిన్ గ్లేసియర్లోని 3 ప్రధాన పర్వత మార్గాలు మరియు సియాచిన్ గ్లేసియర్లోని అత్యంత ఎత్తైన సాల్టోరో రిడ్జ్ పర్వతానికి పంపి సియాచిన్ గ్లేసియర్ను దక్కించుకుంది. నిదానంగా అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ సైనికులు అప్పటికే అక్కడ ఉన్న భారత బలగాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తరువాత భారత పోస్ట్పై కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్కు ఓటమి మిగిలింది. భారీ ఎదురుకాల్పులు, కొంత ప్రాణ నష్టం జరిగాక పాకిస్తానీయులు శిఖరాన్ని ఖాళీ చేసి తిరోగమనం చేశారు. భారత దళాల సాహస సైనిక చర్య ఫలితంగా సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం మొత్తం భారత్ భూభాగం అయ్యింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ సహాయాన్ని అందించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ నిర్దేశించిన పరిమితుల కంటే చాలా ఎక్కువ ఎత్తుకు వెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలపైకి వెళ్లి సైనికులను మరియు యుద్ధ సామగ్రిని సమకూర్చాయి. 2024 నాటికి సంఘటన జరిగి 40 సంవత్సరాలు అయ్యింది. ప్రస్తుతం భారతీయ సాయుధ దళాలు ఈ ప్రాంతంపై ఉన్నాయి మరియు భారత సైన్యం యొక్క బెటాలియన్లు అక్కడ ఉన్నాయి. సముద్ర మట్టానికి 5000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ట్యాంకులు మరియు ఇతర భారీ ఆయుధాలను మోహరించిన ప్రపంచంలోని మొట్టమొదటి మరియు ఏకైక సైన్యం భారత సైన్యం. ఆపరేషన్ మేఘదూత్ 40 ఏళ్ల సందర్భంగా భారత సైన్యం ఇటీవల ఒక వీడియోను విడుదల చేసింది. ఎండకు ఎండుతూ, వానలకు తడుస్తూ, గడ్డకట్టే చలిలో వణుకుతూ దేశాన్ని రక్షిస్తున్న మన జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేషియర్లో ఉండి మన భారతదేశాన్ని రక్షిస్తున్న మన జవాన్లకు అభినందనలు.